భారతదేశ 16వ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులతో ముందుకు వస్తోంది. కోవిడ్ కారణంగా 2021లో వాయిదా పడిన ఈ జనగణన ఏప్రిల్ 1వ తేదీన అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసారి మారుతున్న సామాజిక పోకడలను పరిగణలోకి తీసుకుంటూ సుదీర్ఘకాలం కలిసి ఉంటున్న సహజీవన జంటలను కూడా ఒక కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించడం విశేషం. ఈ భారీ ప్రక్రియ 2 దశల్లో కొనసాగనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే మొదటి దశలో గృహగణన చేపట్టి మొబైల్ యాప్ ద్వారా నివాసాల వివరాలను సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 2వ దశలో అసలైన జనాభా గణన నిర్వహిస్తారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ద్వారా కులం, మతం వంటి వివరాలతో పాటు ఫోన్లు, వాహనాలు, ఇంటర్నెట్ వంటి గృహోపకరణాల మరియు కనీస వసతులపై పూర్తి స్థాయి సమాచారాన్ని అధికారులు సేకరించనున్నారు. ఈసారి జనాభా లెక్కల్లో పౌరులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 2011 తర్వాత దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న ఈ ప్రక్రియ భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు మరియు నిధుల కేటాయింపులకు అత్యంత కీలకమైన ప్రాతిపదికగా మారనుంది.